ఎంజాయ్ చేస్తారు అని అడుగుతున్నాము. అసలు కామెడీ. కామెడీ అన్నారు, రైట్? మీకు 100 మార్క్స్ వచ్చేసాయి శాలిని. ఎస్. అండ్ అలాగే షార్ట్ గ్యాప్లో అంటే షూటింగ్ గ్యాప్లో సమంత గారు రెగ్యులర్గా చేసే వర్క్ ఏంటి? ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్లో మీరేమనుకుంటున్నారు? అది కరెక్టా కదా గెస్ చేద్దాం. I think meditation and also being very mindful about her day and what she's eating and her lifestyle. I think that's మా 100 out of 100 శాలిని. కరెక్టేనా సామ్జీ? ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేస్తే 1 మినిట్లో దొరుకుతుంది ఇవన్నీ. ma'am, but I was right. ఈ ఆన్సర్ అందరికీ తెలుసు అని సమంత గారు క్యూట్గా చెప్పారనమాట. బేసిక్గా అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి అలా. ఓ యా, కరెక్ట్, రైట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడే అండి, వీళ్ళే కదా మనకి మిగిలారు. అండ్ సమంత గారు ఇన్స్టాగ్రామ్ అనగానే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా యూజ్ చేసే ఎమోజీ ఏముంటుంది? రైట్ ఆన్సర్ చెప్పాలి. టిక్ టిక్ 1. I think the one with like the swag. నో. షీ సెడ్ నో ఇమీడియట్లీ. Oh, the ఫుల్ ఆఫ్ లవ్ హార్టే కదా అక్కడ. ఎంతమంది గుండెలు ఇక్కడ చప్పుడు పెరిగింది ఆవిడ రాగానే. వెంటనే చేతులైతే వేస్ట్ చేస్తూ ఉన్నారు. సూపర్. అండ్ అలాగే కొంచెం ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ అడగండి. నేను ఏమన్నా ఐఏఎస్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నానా ఏంటి? వంశీ దగ్గరికి వద్దాం మనం డెఫినెట్గా. ఇప్పుడు చాలా ఎస్ వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నా. వంశీ ఆన్సర్ ఇచ్చినా బాగుంటుంది. మనం జనరలీ ఊత పదాలు అంటాం కదా, ఎక్కువగా వాడుతూ ఉంటాం. నేను సో అంటూ ఉంటా, సో మీరు వెళ్ళనొచ్చు ఒక్కొక్కటి. సమంత గారు అలా వాడే ఆ ఊత పదం ఏంటి? దొరికిపోయానే. ఈ మధ్య అయితే అంత శుభం కాదు. ఈ ఆన్సర్కి మీరు ఎలాగో వెంటనే ఓకే చేసేస్తారని. స్మార్ట్, అసలు మామూలుగా కాదు. అక్కడ బ్యాక్ నుంచి వచ్చింది ఒక ఆన్సర్, కాపీ ఒకటి చెప్తున్నా. రైట్. సో ఇప్పుడు వంశీని ఫాస్ట్గా లైక్ నేను ఇట్లా క్వశ్చన్ ఎండ్ చేయగానే మీ ఆన్సర్ రావాలి. సమంత గారికి ఇష్టమైన ఫుడ్? అన్నం. సో ఇప్పుడు నేను క్వశ్చన్ మర్చిపోయా. ఫాస్ట్గా రావట్లేదు ఇప్పుడు ఇంత దారుణంగా. ఓడిపోయారు. ఓకే. సమంత గారికి ఇష్టమైన అంటే ప్లేస్ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు ట్రావెల్ వైజాగ్. చేయడానికి? ఫాస్ట్గా. సమంత గారికి ఇష్టమైన నేను అడగట్లేదు ఇంకా. అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎలా వస్తాయో వంశీ గారు మీకు? నిజాలండి, నిజాలు ఎప్పుడు వచ్చేస్తాయి. నిజాలు ఎప్పుడు అట్లా వస్తుంటాయి పాట రూపంలో, మాటల రూపంలో. yes. ఓకే. సమంత గారు చేసిన సినిమాలో బాగా ఇష్టమైన సినిమా? శుభం. ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా చేశారండి ఆవిడ. ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూడకుండా యాంకరింగ్ చేస్తున్నారా? పంచ్ ఫలక్నామాకే పంచ అన్నట్టుందన్నమాట ఇక్కడైతే. సమంత గారికి వైజాగ్లో ఇష్టమైన ప్లేస్? నోవోటెల్, ఆర్కే బీచ్. ఆర్కే ఇదే మీరు అన్నిటికీ ఒప్పుకుంటే నేను ఏం చేయను. మీరు నవ్వితే ఒప్పేసుకున్నట్టు అనుకుంటున్నారు వంశీ అక్కడ. నేను ఇంకా ఏమి చెయ్యాలని అనుకోవట్లేదు. ఓకే. సమంత గారికి వంశీలో ఏమి ఇష్టం? గొంతు.